కుంభరాశి పూర్ణిమ మనకి ఈ కుంభరాశిలో సాధన అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే మనం చేయవలసినటువంటి డూస్ డోంట్స్ ఇవి తెలియాలి కదా. అంటే ఎందుకు ఇక్కడికి వచ్చేటప్పటికి డూసు డోంట్స్ అని అంటున్నారు అని అనుకుంటే, ఇక్కడ మిగిలిన రాసులన్నింటిలోనూ చేస్తూ ఉన్నాం సాధన. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే సాధన అనేటటువంటి దాంట్లో ఈ నేను అంటే మనం అంటే మొత్తంలో ఉన్న నేను తోటి మనము కలిసిపోయేటటువంటి విధంగా ఉండాలి. అందుకు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అనంటే డూసు డోంట్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి సాధన అది మనకేమవుతుంది, మన సాధనని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో మనము ఏమవుతుంటాం, కొంత వర్క్ చేసేటప్పటికి చాలా మనంతటి వాళ్ళు లేరు అనే మనం కాబట్టి చేస్తున్నాం, నేను ఇంత చేస్తున్నాను అని దాంట్లోకి వచ్చేస్తాం. అందుకనే ఏం చెప్పారు మాస్టర్ గారు, నాయనా నువ్వు ఇక్కడ సాధన ఇప్పటి వరకు చేసావు బాగానే ఉంది. ఏ రకంగా అయితే ఇప్పుడు మన కొబ్బరికాయ ఉంది, దానికి పీచు లేకపోతే పనికిరాదంటాం. తమలపాకుకి పక్కన దానికి తొడిమ లేకపోతే పనికిరాదు అని అంటాం. ఎందుకు అనంటే అది ఒక ఉపయుక్తముగా పనిచేసేటటువంటిది. ఎలాగా అనంటే ఇప్పుడు మనం ఒక పని చెయ్యాలి అని అనుకున్నాం. సర్వీస్ చెయ్యాలి అని అనుకున్నాం. అనుకున్నప్పుడు మనకి దేహము చాలా అవసరం. దేహం గనక లేకపోతే ఎంత చేయాలని ఉన్నా చెయ్యలేం. అదే విధంగా వాటికి కూడా ఆ యొక్క తొడిమ అవసరం. అంటే ఏంటి? ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రకృతి ఇవన్నిటినీ కూడా మనం ఎలా చూస్తున్నాము అంటే మన దృక్పథంతో మనం చూస్తున్నాం. చెట్టు ఉంది, దానికి ఆకులు ఇలా ఉన్నాయి, పూలు ఇలా ఉన్నాయి, లేకపోతే ఇంకో పండు ఉంది, దాని వర్ణం ఇలా ఉంది. చూడండి అసలు ఆ పండు ఒక లైట్ కలరు, డార్క్ కలరు అంతా కలిపినట్టుగా ఉంటుందే తప్ప, దేనికి ఒక పక్కంతా లైట్ కలర్, ఇంకొక పక్కంతా డార్క్ కలరునో, లేకపోతే ఇంకొక ఒక పండు డార్కో, ఒక పండు లైటో, లేకపోతే ఒక పువ్వు ఒక రంగో, ఇంకో పువ్వు ఒక రంగో లేవే. గులాబీ పువ్వు ఉందంటే దాని అమరికంతా ఒకటేలా ఉంటుంది. ఇంకొక రకం పువ్వు ఉంటే దానికి అమరిక ఇంకొకలాగా ఉంటుంది. ఏమిటి ఈ సృష్టిలో అనంటే, ఈ ప్రజ్ఞ ఒకటి ఉండి పని చేస్తూ ఉంటే, ఆ పని చేస్తూ ఉన్నటువంటి ప్రజ్ఞని మనం దర్శించాలి అనంటే, ఈ యొక్క సాధన చాలా అవసరం. ఏమిటది అనంటే, మనం చేసేటటువంటి మంచి పనికి దేహం ఎలాగైతే అవసరమో అది నేను చేస్తున్నాను అనేటటువంటి భావన లేకుండా చేయగలిగేటటువంటి స్థితి కూడా కలగటం అంతే అవసరం. అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్పారు అంటే ఈ సాధన అంతా వేరేగా ఉంటుంది. అందులో ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ మార్గంలో మనకి ఎలా చెప్తున్నారు అనంటే, మనం చేసేటటువంటి సాధన మొత్తం అంతా కూడా ఎలా ఉండాలి? ఆయన యొక్క అనుగ్రహం చేత మనకి ఈ యొక్క అవకాశం దొరికింది. నిరంతరం అదే ఉండాలి. ఎందుకు అనంటే, మనకి అది లేనప్పుడు ఏమవుతుంది అనంటే ఒకటే జరిగేది.
మాస్టర్ సివివి గారు మనం ఈ ప్రేయర్ చేస్తున్నాం, చెందుతున్నాం, ఇవన్నీ మనకి తెలుసు. ఈ ప్రేయర్ లో ఏమవుతోంది? ఎంత చేస్తున్నామండి ఈ ప్రేయరు, కానీ ఏంటో తెలీదు. ఈ కష్టాలు కష్టాలు అసలు పోనే పోవట్లేదు. మాస్టర్ గారు మార్గంలో ఈ ప్రేయరు ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక మొత్తం ఆయన చూసుకుంటానన్నారు. జాతకాలు కూడా పనిచేయవన్నారు. కానీ ఏమిటో తెలీదు. ఎన్ని జన్మల బంధమో, ఎన్ని జన్మల నుంచి వచ్చినటువంటి కర్మనో, ఇలాంటి థియరీ ఒకటి డెవలప్ అయిపోతుంటుంది మనలో. మనకు తెలియకుండానే. ఒక్కటే నేను చెప్పగలను మీకు. ఏదైనా సరే ఒకటి ఒక కష్టం ద్వారా, లేకపోతే ఒక అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే ఒక ఇంకే సమస్య అయినా కూడా కావచ్చు. దాని ద్వారా అది కల్పించటం అనేటటువంటిది ఎందుకు అననంటే, ఒక్కటే ఆయన చేసేటటువంటిది మనకి. మనకి ఈ యొక్క జన్మల జన్మలుగా వస్తోంది కర్మ. మనం తెలిసే బోలెడు చేస్తాం. తెలియక ఎన్ని జరుగుతున్నాయో మనకే తెలీదు. ఎన్నో జన్మల దాకా ఎందుకండి? ఈ జన్మలోనే చాలు. ప్రతిరోజు మనకి తెలిసి కొన్ని, తెలియక కొన్ని జరుగుతూనే ఉంటాయి. వాటిని తొలగించాలి అననంటే ఎవరి సాధ్యం? ఆయన కూర్చొని చిట్టా రాసుకుంటుంటాడేంటి? ఈరోజు ఈ నిమిషానికి వీడు ఈ పని చేశాడు. ఎంతమందివి? అంటే అవసరమైతే ఎంతమందివైనా చేస్తారు. వాళ్ళకి అదేమీ లేదు. కానీ ఎలాగా వాళ్ళు చేస్తారు అననంటే, ఇన్ని కష్టాలు ఉంటున్నాయి, ఇన్ని బాధలుంటున్నాయి. కాదురా బాబు! నీకు ఈ కష్టం ద్వారా నీకొక పాఠం అనేటటువంటిది మాస్టర్ గారు అందిస్తున్నారు. అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ బాధ ద్వారా నీకు ఆయన ఏమి అందివ్వబోతున్నారనేది తెలుసుకోండి. ఈ యొక్క కుంభమాసంలో సాధన చేయటం అనేది ఆ రకంగా ఉంటుంది. అందుకనే మాస్టర్ గారు ఈ ఎక్వారియన్ ఏజ్ అని చెప్పారు దీన్ని. అంటే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ముందు ఎలాగైతే సంవత్సరము మనకి మేషము, వృషభము ఇలా మొదలవుతుందో, ఆధ్యాత్మికమైనటువంటి దీంట్లో మీనము దగ్గర నుంచి మొదలవుతుంది. మీనరాశి దగ్గర నుంచి మొదలయ్యి అక్కడి నుంచి కిందకి వచ్చినట్టయితే కుంభం ఉంది. అంటే మనము చేయవలసినటువంటి సాధన ఇవంతా కూడా రివర్స్ ఆర్డర్‌లో ఉంటాయి అననంటే ఏంటి? మనకి కనిపిస్తూ ఉన్నటువంటిది రివర్స్ అని మనం పేరు పెట్టినంత మాత్రాన అది రివర్స్ అవ్వదు. మన దృష్టి మనం ఎలా చూస్తున్నాము అనంటే, చూడవలసినటువంటి విధంగా చూడట్లా దేన్ని కూడా. అది మళ్ళా అడ్జస్ట్ జరిగి మన యొక్క కాంప్రహెన్షన్ లెవెల్స్‌కి అది తిప్పి చూపించబడుతోంది. ఇది తెలుసుకోవాలి. అంటే అర్థమేంటి? ఇప్పుడు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ మనకు అర్థం కావాలంటే చెప్తాను. మన కంట్లో ఆ రెటీనా మీద ఇమేజ్ ఎలా పడుతుందండి? తల కిందకిను, కాళ్ళు పైకే పడతాయి లోపల ఇమేజ్‌కి. అంతేగాని తల పైన, కాళ్ళ కిందకి అన్నీ అలా కనపడతాయా? కాదు కదా! ఇది కూడా అంతే. అంటే ఏంటి? ఈ సృష్టిలో ఏ విధంగా అయితే ఉన్నదో, దాన్ని మనము ఆ విధంగా దర్శించగలిగేటటువంటి శక్తి కావాలి అననంటే, అది ఇక్కడ సాధన ప్రారంభం కావాలి. అందుకనే పరమాత్మ సాక్షాత్తు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన అగస్త్యుల వారు వచ్చి చెప్పారు. ఏమని? నాయనా నీవు ఏదైతే చూస్తున్నావో ఆ రావణాసురుడి పేరు మీద అది కాదు విధానము. ఎవరైనా ఎవరు ఈ మొత్తంలో ఉన్న నేను అనే దాంట్లో భాగమే.
అంతే తప్ప వేరు కాదు. అదే అందుకనే సూర్యుణ్ణి ఉపాసన చెయ్యాలి అని చెప్పారు. ఈ మాసము ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? క్రమంగా మాఘమాసము మొదలవుతుంది. ఈ మాఘమాసం మొదలయ్యి ఏమిటి చెయ్యాల్సింది అంటే, ఎవరైనా సరే మొత్తము ఈ నేను అనేటటువంటి తత్వంలో ఒక భాగమే. అలా ఉండాలి. అది చెప్పటం అక్కడ. అలా చెప్పడం చేత ఏమవుతుంది అననంటే, ఈ యొక్క మాసంలో మనం ఆ రకంగా ధ్యానం చేస్తూ ఉంటే, ఇక నేను అనేటటువంటిది విడిగా ఇంకొకటి మొలకెత్తదు మనలో నుంచి. ఇది అలవాటు చేయడానికే కృష్ణుడు బృందావనంలో ఆ గోపికలకి, గోపకులకి అందరికీ కూడా ఇచ్చినటువంటిది జీవన విధానం. మళ్ళీ దాన్నే ఈ సూతుడు వీళ్ళు ఏం చేశారు? ఆ నైమిసారణ్యము అనేటటువంటి దాంట్లో అందరినీ కూర్చోపెట్టి ఈ యొక్క తత్వాన్ని బోధించారు. పరమాత్మని ఏ విధంగా ఉపాసన చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఆయన సూతుల వారు సౌనకాది మహర్షులకు మీరు ఎక్కడైనా చూడండి. ఏమని వస్తుంది? మొట్టమొదట వచ్చేటటువంటిది అదే. సూతుడు సౌనకాది మునులకి ఈ విధంగా చెప్పాడు. అక్కడి నుంచి ప్రవర వెనక్కి పెడుతుంది గురు పరంపర. అంతే కదా! మీరు భాగవతం తీసుకున్నా సరే, ఈ అష్టాదశ పురాణాలు పక్కన పెట్టండి. చివరికి భాగవతం తీసుకున్నా మొదట ఎక్కడ ప్రారంభం అవుతోంది అనంటే, ఇక్కడ ప్రారంభమై ఎక్కడి దాకా చేరుతోంది అనంటే, మైత్రేయుడు విదురుడికి చెప్పాడని, అంతకంటే పూర్వం అదే వ్యాసుడు ఇలా ఇలా రాశాడు. అంతే కదా! శుకుడు పరీక్షిన్ మహారాజుకి చెప్తున్నాడని అని చెప్తూ, మైత్రేయుడు విదురుడికి చెప్పాడు అనేటటువంటి దాంట్లోకి తీసుకెళ్తున్నారు. అంటే ఏంటి? సాధన ఒక దగ్గర ఆగటం కాదు. అలా వెడుతోంది గురు పరంపర. ఎక్కడి దాకా వెడుతోంది అననంటే, ఎక్కడకైతే చేరవలసినటువంటిది ఉన్నదో అక్కడికి వెళ్తోంది. అదే అగస్త్యుడు ఆయన వచ్చి రాముడికి ఉపదేశం చేసినటువంటిది అది అక్కడ. అంటే అర్థం ఏంటి? రాముడికి తెలియదా అండి? సాక్షాత్తు నారాయణుడు భూమి మీదకి వచ్చిన తర్వాత మరి ఆయనకు ఆ పాటి తెలియదా అనంటే, అది మన కోసం చెప్పించినటువంటి విషయం తప్ప ఆయనకి తెలియదు అనేటటువంటిది ఏమీ ఉండదు. అదేంటంటే, మనలాంటి వాళ్ళం రేపటి రోజున వస్తామని తెలుసు. కనుక మన కోసం చెప్పబడినటువంటి విషయం ఏమిటి అనంటే, ఇమం వివస్వతే యోగం చెప్పారక్కడ. వివస్వతుడు అనేటటువంటి వాడు ఆయన ఉన్నట్ట. ప్రోక్తవానహమవ్యయం. ఈ అహం అనంటే నేను అనేటటువంటి ప్రజ్ఞ లేక మొత్తంలో ఉన్నటువంటి ఆయన. ప్రోక్తవానహమవ్య అని చెప్పారు. ఆ నేను అనేటటువంటిది మొత్తం అవ్యయంగా ఉన్నదిట. అంటే అర్థం ఏంటి? ఈ అవ్యయము అంటే అయిపోవటం అనేటటువంటి లేని స్థితిలో ఉన్నదిట. అంటే ఈ సృష్టి మొత్తం అంతా కూడా ఎలా ఉంది అనంటే, అలా వస్తోందంతే దిగి పైనుంచి కిందకి. ఎక్కడ అయిపోవటం అనేటటువంటిది లేని స్థితిలో ఉన్నది అని చెప్పారు. ఎందుకు అనంటే, ఒకటే విషయం అక్కడ. ఆ రకంగా అయిపోవటం అనేటటువంటిది ఉన్నట్లయితే ఇక సృష్టి ఏమిటి? పరమాత్మ ఏమిటి? అంటే ఈ సృష్టిలో ఈ రకంగా పని చేయాలి, ఈ రకంగా
ఉండాలి అనేటటువంటిది ఒక ప్రిన్సిపల్ గా, అంటే ఒక బీజముగా, ఒక ప్రిన్సిపల్ గా ఇవ్వబడింది. అది ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందిట అంటే పూర్ణముగా ఉంటుందిట అని చెప్పారు. అది పూర్ణము అంటే అంటే అది అయిపోవటం అనేటటువంటిది లేని స్థితిగా ఉంటూ ఉంటుంది. అందుకనే దా మనకి శాంతి మంత్రాలు దీంట్లో వేదంలో ఏమొస్తుంది? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద. ఎందుకు అనంటే అక్కడ విషయం అదే. అది పూర్ణము, ఇది పూర్ణము అనంటే అవతల ఉన్నటువంటిది అదే, వ్యక్తమైనటువంటిది అదే. దాన్నే పురాణములలోకి వచ్చేటప్పటికి మేధ అని చెప్పారు. విషయంలోకి వచ్చేటప్పటికి వేదములలో వాటన్నింటిలో కూడా మేధ అని అంటే దాని అర్థం ఏంటి? ఈ సృష్టి ఇవన్నీ కూడా మొత్తం వ్యక్తం కావటానికి ఉన్నటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో దాన్ని మేధ అని చెప్పారు. మొట్టమొదట ఆ జ్ఞానము అనేటటువంటిది అవతరించిందిట అని చెప్పారు. ఆ ప్రిన్సిపల్ అనేటటువంటిది వ్యక్తమయింది. ఎలాగా అనంటే ఈ మొత్తంలో ఉన్నటువంటి ఆ అంతర్యామి తత్వము యందు అనురక్తి కలిగి జీవించటం. అంటే మనం ఎలా ఉండాలి అనంటే ఆ ప్రిన్సిపల్‌గా వచ్చినటువంటి తత్వము ఏదైతే ఉందో దానికి మనము ఎలా ఉండాలి అంటే దాన్ని అనుసరించేటటువంటి విధంగా ఉండాలి అని చెప్పారు. అనుసరించేటటువంటి విధంగా ఉండాలి అననంటే వ్యక్తమైనటువంటి ఈ సృష్టి వీటన్నింటినీ మనము చూస్తున్నాం. దానికి అనుగుణంగా జీవించాలి అనంటే వ్యక్తమవుతూ ఉన్నటువంటి దాంట్లో నుంచి మనము దాన్ని అనుసరించినట్టయితే, అబ్బే! అది నాకు సంబంధం లేదండి. అది కేవలం మిథ్య అననని వెళ్ళిపోయామనుకోండి అలాగా. ఆ తలుపు కొట్టుకుంటది మనకి. కానీ అది అలా కాక తలుపు తీసుకుని వెళ్ళామనుకోండి, దాన్ని అనుసరించడం. ఒక పెద్ద అల వస్తోంది. సముద్రంలోనో, నదిలోనో మనం స్నానం చేస్తున్నాం. చేస్తున్నప్పుడు ఏం జరిగిందో ఒక పెద్ద అల వస్తోంది. ఏం కాదు అని అలాగే నిలబడితే కొట్టేస్తుంది, ఎక్కడికో పడతాం వెళ్ళి. అప్పుడు ఏం చేయాలి? పక్కకన్నా తప్పుకోవాలి, లేతే తలన్నా వంచాలి. వంచితే అది పైనుంచి వెళ్ళిపోతుంది. అది అనుసరించడం. అంటే ఏమవుతోంది అనంటే దానికి మనము ఆ రకంగా జీవించటం అనేటటువంటిది చేస్తూ ఉన్నట్లయితే అప్పుడేం జరుగుతుంది అనంటే ఈ సృష్టి మొత్తం అంతా కూడా దేని నుంచైతే వ్యక్తమైందో ఆ యొక్క స్థితి దర్శనమవుతుంది అని చెప్పారు. అంటే మొత్తం ఈ సృష్టిగా వ్యక్తమైంది అని అనుకున్నాం. అంటే నేను, మీరు, ఈ మొత్తం తరతరాలు, ఆ పైన జీవ ఈ జీవరాశులన్నీ, పశుపక్ష్యాదులు మొత్తం అంతా వ్యక్తమైంది. దీన్ని అనుసరించడం ద్వారా అంటే తాను నిర్వర్తించవలసినటువంటి ధర్మము అనేది ఒకటి ఉన్నది. ఏంటి అననంటే ఉదయం లేవటం, ఇట్లా ఆ భగవద్ ఆరాధన, ఒక ప్రేయరు ఇవి చేసుకోవటం. ఆ తర్వాత ఈ చేస్తూ ఉన్నటువంటి ఆరాధన కేవలం పూజ వరకో, లేతే ఒక విగ్రహం వరకో, లేకపోతే గనక మనము ఎంత శ్రద్ధ పెట్టి చేసినా ఉపయోగం ఉండాలి. దాని ఫలితం మనకి పరిపూర్ణంగా ఉండాలి అనంటే ఒక్కటే విషయం. ఈ ఆచరించినటువంటి విధానాన్ని తోటి జీవుల్లో కనక చూడగలిగితే, అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఆ మూలంగా ఉన్నటువంటిది దర్శనమవుతుంది. ఒకటే విషయం అంతే, ఇంకేం లేదు. అంటే
ఈ మొత్తం వ్యక్తమైనటువంటి ఈ జీవులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏం చేయాలి? వాళ్ళ యందు ఉన్నటువంటి పరమాత్మను, అంటే ఇక్కడ విగ్రహ రూపంలో చూసాం, లేక ఒక ఫోటో ద్వారా చూసాం పరమాత్మని. ఆయనని చక్కగా అలంకరించాం. అన్నీ చేసాం మనం. ఈ చేసినటువంటి ఈ రూపం ఏదైతే ఉందో అది వాళ్ళల్లో చూడాలి. మన చుట్టూ ఉన్నటువంటి జీవులందరిలోనూ ఆ రూపం కనపడాలి. ఎవరు మాట్లాడుతున్నా ఆయనగా మనకి దర్శనం అవ్వాలి. అంతే తప్ప వాడుగా ఒక మనకి కోపం ఉన్నవాడైతే అలాగా, కోపం లేనివాడైతే ఇంకోలాగా కనపడితే ఏమీ ఉపయోగం లేదు అని చెప్పారు. అలా ఉండాలి, జీవించాలి అంటే ఈ యొక్క సృష్టిలో ఒక సత్యముగా, ఒక బీజంగా ఉన్నది. దాన్ని అవలంబించాలి. అది అవలంబించినట్టయితే మనకి ఈ విధంగా దర్శనం అవ్వటం అనేది వస్తుంది. యోగం చేయటం వేరు, యోగ జీవితం వేరు. 2 ఈ 2 ఒక దానితో ఒకటి కోలాటరల్ అవి. ఎలాగా అనంటే ఒకటిని మనం చూస్తున్నాం, ఈ రకంగా సాధన చేస్తున్నాం. ఇక్కడ పూజ, పురస్కారం, ఓ హోమం చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇంకోటి చేస్తాం. రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ ఇతర జీవుల్లో పరమాత్మని చూడడం. అందుకనే మాస్టర్ గారు మనకేం చేశారు అనంటే ఈ వైద్యము అనేటటువంటి ఒక ప్రక్రియని కూడా తెచ్చి ఇందులో కలిపేశారు. అంతర్భాగంగా చేసేశారు మనకి. ఎందుకు అనంటే వెళ్ళి అక్కడ కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు వాడి బాధ కనపడాలి. అంతే తప్ప వీడు మందు సరిగ్గా వాడడనో, లేపోతే ఇంకోటనో, లేపోతే గనక వీడు పద్యం చేయడనో, ఇంకోటో కనపడి వాడికి మనము చేయలేకపోయినట్టయితే, మనము ఈ పూజ ఇవన్నీ కూడా వేస్టే అవుతాయి. మన మనసు ఎంత పెట్టి చేసినా, ఇంతమందికి దాన ధర్మాలు చేసినా, ఎంతమందికి అన్నదానాలు ఎన్నైనా చెప్పండి ఇంకా. ఎన్ని చేసినప్పటికీ కూడా అన్ని వృధానే అయిపోతాయి. ఎందుకు అనంటే భౌతికంగా నీ వంటూ అవతల వాడి యొక్క కష్టాన్ని తెలుసుకుని, ఆ కష్టం వాడి కన్నీటి నుంచి రాలేటటువంటి కన్నీటి బొట్టు మాస్టర్ గారు ఇదే చెప్పారు. అవే మాటలు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఆ కన్నీటి బొట్టు నేల రాలే లోపల అది మీ మనస్సులో పడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీ మనస్సు మీద కనక పడినట్టయితే వాడికి క్యూర్ అనేది ఇమ్మీడియట్ గా వస్తుంది. మీరు వైద్యులే కానక్కర్లేదండి. అరే వాడంత కష్టపడుతున్నాడు భగవంతుడా, వాడి కష్టాన్ని తీర్చు అని కనుక దండం పెట్టుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. అది చెప్పినటువంటిది. అంటే మన యొక్క వాక్కుని కూడా అంత జాగ్రత్తగా, అంత చక్కగా దాన్ని ఉపయోగించాలి అని చెప్పడం. అందుకనే మాస్టర్ గారు మనకి ఈ యొక్క మేలో ఎందుకు మేకాల్ అని పెట్టారు అనంటే, ఈ యొక్క మన ఈ కంఠం దగ్గర ఈ యొక్క మాట అనేటటువంటిది పుడుతూ ఉంటుంది కదా! అది ఎలా రావాలి అనంటే మంత్రమయంగా రావాలి బయటకి. అలా రావాలి అంటే మన యొక్క ఇది ఎక్కడికి రావాలి? అంటే ఎక్కడి నుంచి రావాలి మన మాట? మన లోపల ఉన్నటువంటి హృదయము ఉంది. ఇంకా కిందకెళ్ళాలి. కిందకెడితే అనాహత కేంద్రం అననుంది. దాన్నే హృదయస్థానము అని చెబుతాం. అక్కడ నుంచి రావాలి మాట అని చెప్పారు. ఇక్కడ కనక సాధన చేసినటువంటి వాళ్ళకి ఏమవుతుంది? అక్కడ ఓపెన్ అవుతుంది అనాహత కేంద్రం. అంటే అవతల వాడి బాధ మనము తెలుసుకుని
దానికి తెలుసుకోవటం కాదండి. ఆ బాధకి మనం ఏం చేయగలుగుతున్నాం అనేది తెలియాలి. అది చాలా అవసరం. ఆ బాధని మనం తెలుసుకొని, మనం చేయగలిగితే ఏం లేదండి. నేనిన్ని పుస్తకాలు చదివాను. నేను 'సీక్రెట్ డాక్టర్‌ని' కూడా చదివానంటే దట్స్ ఆల్ రైట్. కూర్చో ఇక్కడ అని అంటారు అంతే. ఓ ప్లేస్ ఇచ్చేస్తారు మనకు ఆ పక్కన ఎక్కడో, అక్కడ కూర్చో అని అంటారు. ఇవే చెప్పారు మాస్టర్ గారు అంతే. ఇంక వేరే కొత్తగా నేను చెప్పే సెంటెన్స్‌లు ఏమీ లేవు. జరుగుతాయి కదా! మా ఈ సమావేశాలు. అందులో ఈ మాస్టర్స్ వాళ్ళ దగ్గర గూడా మనం ఎలాగైతే ఈ బృంద జీవనాలు ఇవన్నీ సాగిస్తున్నామో, అక్కడ గూడా ఉంటూ ఉంటాయి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళవి. అక్కడ వాళ్ళేం జేత్తారు, ప్లేస్ ఇస్తారు. ఎక్కడో వెనక్కి. లాస్ట్ లైనో, లాస్ట్ బట్ వన్ లైనో ఎక్కడో ఇచ్చేస్తారు. ఆ! అక్కడ కూర్చో అని అంటారంతే. అబ్బా! మనకు అదృష్టం కలిగింది ఇక్కడి దాకా వచ్చాం అనుకుంటాం మనం. కానీ నిజానికి ఏమీ చదవనటువంటి వాడు కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి అవతల వాడి యొక్క బాధని అర్థం చేసుకుని వాడు సహకరించి సేవ గనక చేసినట్టయితే వాడు ఏం మాట్లాడక్కర్లా. వాడిని తీసుకొచ్చి ఫ్రంట్ రోలో కూర్చోబెడతారు. అదేంటండి? నేను ఇంత చేస్తున్నాను, ఇంత చెందుతున్నాను అని మీకు అనిపించవచ్చు. కానీ వాళ్ళకి ఉండేటటువంటి దృక్పథము, విషయముల యందు ఉన్నటువంటి అవగాహన, ఇవన్నీ వాళ్ళ పారామీటర్స్ అవన్నీ వేరు. మనం అనుకునేటటువంటివి వేరు. ఇది తెలియాలి మనకి. ఇటువంటి స్థితి మనకు కల్పించేటటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. అంటే ఏంటి? ఈ మొత్తం పరమాత్మ ఆయన యందు మనము ఏ రకంగా ఉండాలి అనేటటువంటిది, తోటి జీవులతో ఎలా ఉండాలి అనేటటువంటిది మొత్తం అంతా కూడా మనకి, మన స్థాయికి సంబంధించి మనకు అర్థం చేయించబడుతుంది. ఈ ప్రిన్సిపల్‌గా ఉన్నటువంటి విషయం. అందుకనే మాఘమాసంలో మొట్టమొదటగా వచ్చేదేంటి అంటే వసంత పంచమి. దాన్నే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఏంటి మొట్టమొదట ఏం ఆవిర్భావం అయింది? ఈ యొక్క జ్ఞానము అనేటటువంటిది ఆవిర్భావం జరిగింది. అలా జరిగేటప్పటికి ఏమైంది? ఆ తర్వాత నేను అనేటటువంటి ప్రజ్ఞ పుట్టింది. భౌతికమైనటువంటి నేను అనేటటువంటిది. అదే రథసప్తమి అని అంటాం మనం. సూర్యుడు మొట్టమొదటగా ఆయన ఆ రోజు పుట్టాడండి రథసప్తమి రోజు అని ఎందుకంటారు అనంటే, మొట్టమొదటి ప్రజ్ఞ అనేటటువంటిది అక్కడ జరిగింది ఆవిర్భావం. అంటే ముందు విషయంగా వచ్చి, దాని నుంచి వచ్చినటువంటిది అని చెప్పాలి. ఇలా ఉన్నటువంటి దాన్ని అనేకమైనటువంటి పేర్లతో చెప్పబడుతూ ఉంటారు. ఆవిడనే పరాదేవి అని కూడా చెప్తారు. అదే బౌద్ధ సంప్రదాయంలో కనుక అయినట్టయితే ఆవిడనే తారాదేవి అని కూడా చెప్తారు. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క విధంగా చెప్పబడుతూ ఉంటారు. దాన్నే మేధాదేవి అని కూడా చెప్పబడతారు. అంటే ఏంటి? మొత్తం ఈ సృష్టికి కావలసినటువంటి జ్ఞానము అందులో నుంచి ఇవ్వబడుతుంది. అది చెప్పినటువంటి విషయం. ఈ రకంగా మనకి ఈ యొక్క స్థితి దర్శింపబడాలి అననంటే, పరమాత్మని ఏ విధంగా అనుసరించాలి అనేటటువంటిది మనము తెలుసుకుని, దాన్ని అవలంబించినట్టయితే మనకి ఆయన యొక్క దర్శనం జరుగుతుంది. అంతే. ఈవిడ అక్కడ పెడతారు తీసుకెళ్ళి అంతే ఒకటే మాట. ఎందుకు అనంటే, ఈ మొత్తం సృష్టిలో జరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రక్రియ ఇవంతా దర్శనం అవుతుంది కదా! అది దర్శనం అయినప్పుడు ఇంకా ఏముంది?
మొత్తం మనకి అంతా కూడా పరమాత్మగానే దర్శనం అవుతూ ఉంటది. ఇంకా అప్పుడు ఈ మనముగా కూడా ఉండం. ఆయనలో భాగమైపోతాం. అది చెప్పబడినటువంటి విషయం. దాన్నే శంకరాచార్యుల వారు ఏమన్నారు? దాన్నే అద్వైతము అని అన్నారు. అద్వైతము అనంటే, ద్వైతము అంటే 2. ఆ 2 లేనటువంటి స్థితి. పరమాత్మ నేను అని అనుకుంటున్నంత సేపు పరమాత్మ వేరుగా ఉన్నాడు. మనం వేరుగా ఉన్నాం. మనకి తెలియకుండానే దాని చుట్టూ పరిమితులు ఏర్పడిపోతూ ఉంటాయి. అవి ఎప్పుడైతే కనుక ఏర్పడుతూ ఉంటాయో మనం మనంగానే ఉంటాం. అలా కాక మనం ఆయన యందు ప్రవేశించాలి అననంటే ఈ మనలో నుంచి ఇవన్నీ పోవాలి. ఒక్కొక్క పొర పోతూ ఉంటుంది. అలా క్షాళనం కావాలి అననంటే మనం దాన్నే ఇవల్యూట్ అవ్వటం అననంటారు. మనలో ఆ యొక్క పరిణతి అనేది అందివ్వాలి అననంటే దానికి ఉన్నారు ఇద్దరు. వాళ్ళనే మనము కుంభ సంభవులు అని అంటూ ఉంటాం. లేక మిత్రావరుణులు. వాళ్ళే అగస్త్యుడు, ఈయన వశిష్ఠుల వారు. వీళ్ళేం చేస్తూ ఉంటారు అననంటే, మనకి ఈ బాడీ తోటి ఏ రకంగా మనని ట్రైన్ చేయటం చేత మనలో ఈ యొక్క ఆహ్, అంటే మైండ్ అయిపోయి జీవించేటటువంటి స్థితిలో నుంచి మనని అంతకంటే పైన ఉన్నటువంటి స్థితి. అంటే ఈ ఉన్నటువంటి ఈ పరిస్థితులకి వీటన్నింటికి మనము బంధింపబడిపోయి జీవిస్తున్నాం. ఆ రకంగా మన జీవన విధానం ఉంటోంది. అందుకు వాళ్ళేం జేస్తారు అననంటే, మన కి పరిస్థితులు ఇటువంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఏర్పడుతూ ఉంటే క్రమేణా అంటే బాధ్యతని చేయటము అనేది తప్పా? అంటే అబ్సల్యూట్‌లీ కాదు. దానికి బంధింపబడిపోయి జీవించుట అనేది తప్పు. ఈ రెండింటికి చాలా తేడా. మనం అనుకుంటాం మనకి 2 చాలా దగ్గరగా అనిపిస్తాయి. కానీ కాదు. మనం చూడవలసినటువంటిది, చేయవలసింది ఏంటి అనంటే, దానికి బంధింపబడిపోయి జీవించుటగా కాక, మొత్తము ఇందరిలో నుంచి కూడా వారి యందు చక్కగా ప్రేమ కలిగి, వాళ్ళకి మన సహాయ సహకారాలు అందించి, వాళ్ళని చక్కగా వాళ్ళతో కలిసి మన జీవన విధానాన్ని ఉంచుకోవటం. నేను వేరు, మీరు వేరు. ఏవండీ నేను, నాది నా పరిమితము. ఈ స్థితిలో నుంచి ఇంతమందిలో వాడు కూడా ఒకడు. మనస్సు అనేటటువంటిది గ్రూప్ మైండ్‌లోకి వెళ్ళిపోవాలి. మన పర్సనలైజ్డ్‌గా, ఇండివిడ్యువలైజ్డ్‌గా ఉన్నటువంటి దాంట్లో నుంచి ఒక్కొక్క స్థాయి పెరుగుతూ వచ్చి ఎటువంటిది అనంటే, మనది అంటూ ప్రత్యేకంగా విడిగా పనిచేయటం మానేసి, గ్రూప్ దాంట్లోకి వెళ్ళిపోవాలి. అంటే దానివల్ల ఆహ్, ఏమవుతుందండి అననంటే చాలా జరుగుతుంది. ఈ మనస్సు అనేటటువంటి దాని వల్లనే కదా! ఇన్ని ప్రాబ్లమ్స్. బంధింపబడిపోవడం ఇవన్నీ. అది ఎప్పుడైతే ఇవల్యూట్ అవుతూ మనకి ముందుకు తీసుకువెడుతూ ఉంటాందో, అప్పుడు మనము ఇంకా ఇంకా పై స్థాయిలోకెడుతూ ఉంటాం. ఇదే ప్రత్యేకంగా ఈ అగస్త్యుల వారేం చేస్తారు అననంటే, మనలో ఈ బాడీకి అటాచ్డ్‌గా బ్రతకటంగా కాక, దాన్ని ఎంతవరకో అంతవరకే ఉపయోగించేటటువంటి స్థాయిలోకి ఆయనను తీసుకెళ్తారు మనం. అందుకనే
మాస్టర్ సివివి గారి ప్రేయరు మోస్ట్ సైంటిఫిక్ మెథడ్ అని చెప్పడంలో గల ఆంతర్యం అది. ఎంత సైంటిఫిక్ అనంటే మనలో ఈ అన్ని లేయర్స్ లో నుంచి కూడా పెర్ఫెక్షన్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది క్రమంగా. ఆయన చేస్తూ ఉన్నట్టయితే, అందుకనే ఆయనని అక్వారియన్ మాస్టర్ అని ఎందుకన్నారంటే ఇందుకోసమే అన్నారు. అగస్త్యుల వారి అంశ ఆయనలో ఉన్నది అని ఎందుకు చెప్పారంటే ఇదే కారణం. మొత్తం జీవులు వాళ్ళలో మొత్తం అంటే వాళ్ళు కొంతకాలం అయ్యేటప్పటికి ఏమవుతుంది? ఆ మనస్సు ఇండివిడ్యువలైజ్డ్ ఈ స్థితిలో నుంచి అందరూ కలిసి చేద్దాం అనేటటువంటి స్థాయిలోకి వస్తుంది. వీటన్నింటినీ కలబోత మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి లైఫ్ స్టైల్. ఒక్కొక్క ప్రోగ్రామ్ ద్వారా, ఒక్కొక్క దీని ద్వారా ఆయన ఇస్తున్నటువంటిది ఏంటి అనంటే ఇదే. అంటే ఎంత అంటే మనకి ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఇవన్నీ ఒక రూల్స్ లాగా ఆయన ఏమి ఇచ్చేయలా. మొత్తం ఒక దీనిలో పెట్టేశారంతే అలాగా. ఓ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ సంవత్సరం వాడు గనక ఒక గెస్ట్‌లా రెండో సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏమనిపిస్తుందంటే మనం గూడా ఏదన్నా ఒకటి అందుకుందాం. వీళ్ళందరూ ఇంత యాక్టివ్‌గా ఇలా చేస్తున్నారు గదా! అని వాళ్ళకి తెలియకుండానే ఆ ఆలోచన వాళ్ళలో వస్తుందది. ఎందుకు అననంటే, ఆ స్థాయి నాకు కనీసం రావాలి అననంటే, ఆ మనసుకి కొంత పెర్ఫెక్షన్ రావాలి. కొంత ఎవల్యూట్ అవ్వాలది. అయితేనే వస్తుందది. లేకపోతే ఏం రాదది. కనుక అటువంటి స్థితులు మనకివన్నీ కల్పించడం కోసమే ఈ ప్రేయరు, పూజ ఇవి పెట్టినా, ఒక సర్వీస్ పెట్టినా, ఒక గ్రూప్ లివింగ్ పెట్టినా, వీటన్నింటి ద్వారా ఏదో చెప్పేశారు. అంతా ఏదోనండి ఏదో బ్లైండ్‌గా అలా వెళ్ళిపోతూ ఉంటాం. అనో లేతే ఒక సూపర్‌స్టిషియస్‌గా అనుకునేటటువంటి మూఢ విశ్వాసాలుగా ఉంటూ ఉంటారు. ఏది కాదండి. మోస్ట్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ మెథడ్. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అననంటే ఇవల్యూషన్ అనేది ఫాస్ట్‌గా వస్తుంది. అందుకనే కృష్ణుడు ఆయన వచ్చిందే ఆ సంధి కాలంలో. అందుకని ఆయన ఏం చేశాడు? చూపించాడు. బాబు ఇదిరా ఆచరించవలసినటువంటిది. ఎంతసేపు నేనుగా ఉంటూ ఉంటే ఏమి ఉపయోగం లేదు. ఈ రకంగా చెయ్యండి అని చెప్పి చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అననంటే, మనం ఎప్పుడైతే కనుక భౌతికంగా ఇలా చేస్తూ ఉంటామో, అప్పుడు మనలో ఉండేటటువంటి ఈ అనాహత కేంద్రము లేక హార్ట్ సెంటర్ అని అంటూ ఉంటాం. అది వికసించుట అనేది మొదలవుతుంది. అప్పుడు అందులో నుంచి పరిపూర్ణమైనటువంటి ప్రేమ అంటే మొదట బైండింగ్ నేచర్‌లోనే మొత్తము అలా ఉంటూ ఉన్నప్పటికీ, క్రమంగా ఏమవుతుంది అననంటే, స్లోగా మనకి ఆ స్థితి కలిగేటట్టుగా చేస్తారు. ఆ స్థితి కలగటం అనేటటువంటిది మనకి ఎలా వస్తుందంటే, ఈ యొక్క మార్గమే కారణం. అందుకనే ఈ యొక్క మను సంప్రదాయం ఏమిటి అంటే కుటుంబము అని జెప్పారు. కుటుంబము అని అనేటప్పటికి వాడు అదేదో తప్పనుకోకండి. కుటుంబము అనేటటువంటిది ఏర్పడ్డం చేత నా కుటుంబము అని ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు వాడి పిల్లల మీద, వాడి భార్య మీద, అందరి మీద ప్రేమ అనేటటువంటిది మొదలవుతుంది. అంటే మొదట బంధంగా మొదలైనప్పటికీ క్రమంగా వచ్చేటప్పటికి ఏమవుతుంది అననంటే వాడిలో అది వికాసం చెంది అందరితోటి కూడా ఆ విధంగా జీవించగలిగేటటువంటి స్థితిలోకి వాడు ఎదుగుతాడు. అందుకని కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది మొట్టమొదటగా ఇవ్వటానికి కారణం అది. అలా ఇచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడికి ఉన్నటువంటి
అందుకనే ఏం చెప్పారు, ఈ కుంభరాశికి ఆపోజిట్ లో ఉన్నటువంటి సింహరాశి ఇక్కడ సాధన చేస్తే అక్కడ పని చేయటం మొదలవుతుందండి అని. ఏంటి మొదలవుతుంది అంటే, మన హార్ట్ సెంటర్ దగ్గర ఉండేటటువంటిది ఏంటి అని అంటే సింహరాశి. ఆ సింహరాశి పనిచేయటం అనంటే మనలో ప్రేమ అనేటటువంటి లక్షణం ప్రారంభం అవుతుంది. అది పనిచేయటం అక్కడ ప్రారంభం అవుతుంది. ప్రారంభమై క్రమంగా అది వికాసం చెందుతుంది. అంటే ఈ సృష్టిలో మొట్టమొదటగా వచ్చినటువంటి లక్షణం ఏమిటి అనంటే ప్రేమ. ఆ ప్రేమ అనేటటువంటి లక్షణాన్నే ఏం చెప్పారు? అమ్మవారి స్వరూపంగా చెప్పారు. అందుకనే ఏం చెప్తారు అయ్యవారిలో, ఆ అమ్మవారి స్థానం ఏంటండి అనంటే హృదయంలో ఉంటారావిడ అని అంటారు. అంటే అర్థం ఏంటి? ఆవిడ అక్కడ ఉంటారు అననంటే ఎలా ఉంటారు అంటే ప్రేమ అనేటటువంటి లక్షణంగా అక్కడ ఆవిడుంటారు. అంటే మనం ఇక్కడ సాధన చేస్తూ ఉన్నట్టయితే అంటే మొత్తం అందరినీ చక్కగా మనకు చేతనైన ఒక మంచి పని చేసుకుంటూ, అందరినీ వాడి వెనక మనము బ్యాక్ బైటింగ్ కాకుండా, వాడిలో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని ఇదే చెబుతారు. హ్మ్. ధర్మరాజుని పంపించారట. "ఎళ్లి ఒక చెడ్డవాడిని పట్టుకురానని." అలాగే దుర్యోధనుడిని పంపించారట. "ఓ మంచివాడిని పట్టుకురారా" అని. ఇద్దరూ వెళ్లి ఉత్త చేతులతోటే తిరిగొచ్చారు. ఇద్దరికీ ప్రతి వాడిలోనూ ఒక మంచి లక్షణం కనపడింది ధర్మరాజుకి. ప్రతి వాడిలోనూ చెడే కనపడింది దుర్యోధనుడికి. అంటే ఏంటి అననంటే, ప్రతీదీ కూడా మనము దర్శించేటటువంటి విధానం. మనకి మనం అటాచ్డ్‌గా జీవిస్తూనే నాన్ అటాచ్‌మెంట్‌లోకి వెడతాము అని చెప్పడంలో గల విషయం అదే అక్కడ. అంటే మన సంతానము దాని ద్వారా ప్రారంభమవుతుంది. ఒంటిపిల్లి రాకాసులాగా వాడు నేనుగా ఉన్నటువంటి వాడికి కుటుంబము అనేటటువంటిది ఏర్పడటం చేత వాడిది ఎక్స్‌టెండ్ అవ్వటం అనేటటువంటిది మొదలవుతుంది. అంటే వాడిలో ఆ ప్రేమ అనేటటువంటి తత్వము మేల్కొల్పబడుతుంది అని చెప్పారు. అదే అమ్మవారిని ఆరాధించుట అని చెప్పడంలో గల విషయం అదే అక్కడ. అమ్మవారు ఎక్కడుంటారంటే హృదయ స్థానంలో ఉంటారట అననంటే దాని అర్థమేంటి? అందుకనే ఆ హకారంతోటే మొదలవుతుంది అమ్మవారిది కూడాను. హిరణ్యవర్ణాం హరిణీం అని. మొట్టమొదట ఆ యొక్క ఆవిడ అలాగా క్షీరసాగరంలో నుంచి ఆవిడ వచ్చినప్పుడు ఈ ఋషులు వీళ్ళందరూ కూడా ఆవిడని ఆ రకంగా స్తుతించారట. ఆ వచ్చినప్పుడు 8 దిగ్గజములు అంటే ఏనుగులు, తెల్లటి ఏనుగులు ఆవిడని ఆ పాలుతోటి అభిషేకం చేశాయట అని చెబుతారు. అంటే అర్థమేంటి? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఈ సృష్టి దాని ఆవిర్భావానికి సంబంధించినటువంటివి. అవన్నీ మరి ఇంకొక మాట చెప్పుకుందాం. అయితే ఏంటి ఇక్కడ అననంటే, మొట్టమొదటగా అమ్మవారు అనంటే దాని అర్థమేంటి? ప్రేమ అనేటటువంటి తత్వము మొట్టమొదటగా ఈ సృష్టిలో మేల్కొల్పబడింది. అది ఎప్పుడైతే మేల్కొందో అప్పుడు క్రమంగా వికసించుట అనేటటువంటిది ఇదంతా కూడా ఎందుకు అనంటే, మనం ఇతరులతోటి ఉండవలసినటువంటి లక్షణం అది అక్కడ. ఇక్కడ ఇలా చేస్తూ ఉంటే మన హృదయ స్థానము సింహరాశికి అది కేంద్రం. అది మేల్కొల్పబడుతుంది. ఎలా మేల్కొల్పబడుతుంది అంటే మనలో ప్రేమ అనేటటువంటి లక్షణంగా మేల్కొల్పబడుతుంది. అది అంతే కాకుండా ఏం చెప్పారు అక్కడ?
అది ఆ సింహరాశి సూర్యుడికి స్వస్థానము అని అన్నారు. అంటే ఏంటి? అందుకనే ఇక్కడ మనకేం చెప్పారు? మాఘమాసంలో సూర్యుడిని ఆరాధించాలి అన్నారు. ఏమిటి ఇదంతా ఏంటంటే, మనలో ఈ యొక్క లక్షణములు ఆయన నుంచి వచ్చేటటువంటి ఆ కిరణములు మనకి సోకినప్పుడు మనలో ఏమవుతుంది అననంటే, ఇవన్నీ పాజిటివ్‌గా మనం ఆలోచించటం, తర్వాత మనలో ఆ ప్రేమ దాని ద్వారా ప్రేమ అనేటటువంటి లక్షణము అది పెంపొందింపబడుతుంది. ఎప్పుడైతే అది పుట్టి అది పెంపొందింపబడటం అనేది మొదలైందో, అప్పుడేం జరుగుతుంది? మనకి అది వ్యాపించుట అనేటటువంటి లక్షణం ప్రారంభం అవుతుంది. అంటే మొత్తం అంతా కూడా ఈ సృష్టిలో ఈ జీవుల యందు ఆ ప్రేమ అనేటటువంటి లక్షణంగా ఎవరు వ్యాప్తి చెందుతారు అననంటే పరమాత్మే అక్కడ. అందుకని ఆయనని విష్ణువు అని అన్నారు. విష్ణువు అనంటే అర్థం ఏంటి అనంటే ఇంతమందిలోనూ కూడా ఆయన వ్యాపించి ఉండేటటువంటి వాడు. జస్ట్ డిఫ్యూజన్ అనేటటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది విష్ణువు అని చెప్పారు. ఇంక అంతకు మించి ఏం లేదక్కడ. ఒక అగరబత్తి వెలిగించాం. ఏమవుతుంది? అంతకు ముందు ఆ గదిలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా క్రమంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఈ యొక్క దీన్ని మొత్తం అంతా గదంతా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అనంటే అంతకుముందు ఉన్నటువంటి వైబ్స్‌లో మన ఆలోచనలు, మన యొక్క భావనలు ఇవన్నిటితోటి నిండిపోయి ఉంటుంది. అందుకనే మెడిటేషన్ చేసినా, ఓ పూజ చేసినా, ఏం చేసినా అది వెయ్యాలి, ధూపం వెయ్యాలి, లేకపోతే అగరొత్తి వెలిగించుకోవాలి, ధూపం చూపించాలి అంటే దాని అర్థం ఎందుకు అంటే ఇది మన భావముల ద్వారా, మన ఆలోచనల ద్వారా, అన్నింటి ద్వారా ఏమవుతుంది అననంటే అదంతా అక్కడ ఫిల్లప్ అయిపోయింది. అలా ఫిలప్ అయిపోయిన దాన్ని మొత్తం అంతా కూడా ఒక క్రమబద్ధీకరణగా జరగాలి అననంటే ఇదే కారణం. అప్పుడు అంటే ఇది సహకరిస్తుంది. మనలో ఆ యొక్క ఆలోచనలో నుంచి మనని సహకరిస్తుంది మనకి. దాని ద్వారా మనకి తెలియకుండానే మన మైండ్ ట్రాంక్విలైజ్ అయ్యి అందులో నుంచి ఒక మంచి ఆలోచన రావటం, మన స్మరణ ద్వారా ఒక ఆహ్, దాని నుంచి వచ్చేటటువంటి శబ్ద తరంగముల ద్వారా ఆ చుట్టూ ఉండేటటువంటి వాతావరణం మొత్తం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ తోటి నిండి ఉంటుంది. ఇది మనకి చెప్పబడినటువంటి విషయం. కనుక మనము సాధన చెయ్యాలి. ఏం సాధన చెయ్యాలి అనంటే, ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్ళినట్టయితే, అప్పుడు మనకి అందివ్వబడేటటువంటిది ఏంటి అననంటే, ప్రతి వారి యందు కూడా ఆ యొక్క పరమాత్మని దర్శించేటటువంటి విధానాన్ని మనకి ఇస్తారు. అది ఎవరి ద్వారా అందివ్వబడుతుంది అననంటే, నారదుడి ద్వారా లేక సనత్కుమారుల వారని అంటాము. వారు వీళ్ళ ద్వారా అంటే హైయెస్ట్ దీంట్లోకి కనుక వెళ్ళినట్టయితే వీళ్ళ ద్వారానే మనకి అది అందివ్వబడుతుంది. ఆ యొక్క స్థితికి వెళ్ళినప్పుడు ఇక మనకి ఇంకా ఇవన్నీ కూడా ఆహ్, ఇంక వీటి యొక్క పందా వేరు. వీటి యొక్క రూపం వేరు. అన్నీ వేరుగా ఉంటాయి. అంతే ఒకటే మాట. ఇట్లాగే ఉంటుందని అనుకోవద్దు. మనం చూసేటటువంటి దృక్పథములో పరిపూర్ణమైనటువంటి ఆహ్, ఇది ఉంటుంది. అంటే పూర్తిగా అటువంటి స్థితిలోకి మారుతుంది. ఇది మనకి దర్శనం అవుతుంది అననంటే ఎలాగంటే ఈ యొక్క
మాసమునందు సాధన చేసినట్టయితే మనకి ఆ యొక్క స్థితిని కల్పిస్తారు. ఇంతటి హయ్యర్ లెవెల్‌లో మనకి ఇచ్చేటటువంటి వాడు నారదుడు ఆయన. ఆ స్థితి మనము అందుకోవాలి అననంటే, మనలో ప్రైమరీగా రావాల్సినటువంటి గుణములు, మన జీవన విధానాన్ని మనము బలవంతంగా అయినా సరే మార్చుకునేటటువంటి విధానాన్ని, అది నాకు వీలైతే నేను తప్పకుండా చేస్తానండి. కానీ నాకు వీలు కావట్లేదు అననంటే అది చాలా తప్పు. వీలు చేసుకొని చెయ్యాలి. అంతే. ఒక సర్విస్ చేయాలన్నా, ఒక పూజ చేయాలన్నా, లేకపోతే గనక ఇతరులకి ఒక సహాయం చేయాలన్నా, వీలైతే నేను తప్పకుండా చేసుండేవాడిని అనే మాట చాలా పొరపాటు. ఒక్కటే సత్యము ఏంటి అననంటే, వీలు చేసుకొని చేయటం. మాస్టర్ గారికి పనులు లేవా? ప్రతిరోజు ఆయన ఎందుకు చేశారు? ప్రతిరోజు 8 అయ్యేటప్పటికి వైద్య సేవ ఎందుకు చేశారు? 6 అయ్యేటప్పటికి ప్రార్థన ఎందుకు చేశారు? అననంటే, మనకి ఏ రకంగా చేయడం చేత మనం ఉద్ధరింపబడతామో అనేది మనకి తెలియపరిచారు ఆయన యొక్క జీవన శైలి ద్వారా. 8 అయ్యేటప్పటికే డిస్పెన్సరీ. ఎందుకు చేశారంటే ఇదే కారణం. ఎవరైనా సమస్యతో వచ్చినప్పుడు, "నాయనా నీకేం పర్వాలేదు. తప్పకుండా నీకు దాంట్లో నుంచి నువ్వు బయటపడతావు" అనని ఎట్లా చెప్పారు? అనంటే వాడి కష్టము యందు ఆయన దాన్ని చూసి ఆ భగవంతుడిని లేక పరమాత్మని ధ్యానం చేసి వాడికి తగ్గేటట్టుగా చూడు తండ్రి అని అన్నప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది. ఈ రకమైనటువంటి జీవన విధానము మనం అవలంబించుకున్నట్టయితే మనకి అయిపోవటం అనేటటువంటిది లేని స్థితిగా ఒక దాన్నే ఏమంటారు అంటే తెలధార అని అంటారు. అంటే ఏంటి? అది అయిపోవటం అనేటటువంటిది ఉండదసలు. నిరంతరంగా వాళ్ళ దగ్గర నుంచి మనకి అది అందివ్వబడుతూనే ఉంటుంది. అస్సలు అయిపోవటం అనేది ఉండదు. అందుకనే దాన్ని పూర్ణము అని చెప్పారు. అయిపోవటం అనేది ఉండదు దానికి, అంతే ఒకటే మాట. అటువంటి స్థితి మనకి కల్పింపబడాలి అననంటే నిత్యము మనం చేయవలసినటువంటిది ఈ యొక్క ప్రేయరు, తర్వాత ఒక సర్వీసు, ఆ తర్వాత ఇంకా ఆ రకంగా ఇతరులకి మనము చేయగలిగినటువంటిది చేస్తూ వెళ్తూ ఉండటం. ఇతరుల యందు పరమాత్మని దర్శించటం అనేటటువంటిది. ఇలాగా మనతోటి ఎంత అయితే అంత అలా చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి ఆ ధార అంతగా అందివ్వబడుతుంది. కనుక అటువంటిది మనకి అందివ్వబడాలి అని ప్రార్థన చేస్తూ అందరూ కూడా మనసులో మన యొక్క ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఈ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాసమంతా కూడా దాన్ని ధ్యానం చేయండి. ఏ విధంగా అయితే మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు మనకి తెలియకుండా కూడా నిర్వర్తింపబడుతున్నాయో అదే విధంగా శ్వాస నెమ్మదిగా లోపలికి పీలుస్తూ మళ్ళా నెమ్మదిగా బయటకి వదలటం అనేటటువంటి ఈ ప్రక్రియని పెద్ద పెద్ద సౌండ్స్ తోటిగా కాకుండా నెమ్మదిగా అవతల వాడిని డిస్టర్బ్ చేయకుండా ఉండేటట్టుగా ఈ మాసం మొత్తం మీరు చేయండి. అలా చేసినట్టయితే
దాని వలన ఎంత ఇది ఉన్నది అనేది మీకు తెలుస్తుంది ప్రభావం. ఎప్పుడు ధ్యానం చేసుకున్నా అవతల వాడిని డిస్టర్బ్ చేయకూడదు. మనము చక్కగా చేసుకోవాలి. ఇది విధానము. కనుక అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస పీలుస్తూ మళ్ళా నెమ్మదిగా విడిచిపెట్టండి.